అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కొర్ర సాగులో మెలకువలు, ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఆవశ్యకత, చెరుకులో డ్రిప్ ద్వారా ఎరువులు అందించే ఫెర్టిగేషన్ విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న ఆరోగ్య స్పృహతో ప్రజల దృష్టి చిరుధాన్యాల వైపు మళ్లింది. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలను డిమాండ్ పెరగడంతో రైతులు తిరిగి సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల్లో కొర్ర ఒకటి. ఈ పంటను సాగు చేయడం తేలిక, సమస్యలు కూడా తక్కువే, మార్కెట్ చేసుకోవడం చాలా సులువు. కొర్రను ఖరీఫ్ వేసవి కాలాల్లో సాగు చేస్తారు. 80 రోజుల స్వల్ప కాలంలో అందివచ్చే కొర్రను వేసవిలో 6 తొడల క్రింద సాగు చేసుకోవచ్చు. వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సాగు చేస్తారు. రకాల ఎంపికతో పాటు సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొర్ర నుంచి మంచి దిగుబడులు పొందే వీలుందంటూ వేసవి కొర్ర సాగు వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహుడు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కొర్ర సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వేసవిలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది, విత్తుకోవడానికి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది అయితే నీటి లభ్యతను బట్టి పంట కాల పరిమితిని ఎన్నుకుని మన రకాలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా సూర్యనంది అనే రకం 70 నుంచి 75 రోజులు ఉంటుంది కాబట్టి ఈ రకం చాలా అనువైనది. నీటి 2-3 తల్లు ఎక్కువగా నీటి లభ్యత ఉన్నప్పుడు మహానంది, రేనాడు, SI 3156 రకాలు బాగా అనుకూలంగా ఉంటాయి. 1 ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. దీన్ని కార్బన్ డైజం 3 గ్రాముల చొప్పున సీడ్ ట్రీట్మెంట్ చేసుకుని గొర్రు సహాయంతో విత్తుకున్నట్లయితే ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి, యాజమాన్య పద్ధతులు పాటించడానికి అనుకువగా ఉంటుంది. అంటే వరుసకి మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 7.5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకుని ఉంచుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందేదానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ రకంగా విత్తుకున్నట్లయితే 1 ఎకరానికి 2,75,000 మొక్కల సాంద్రత ఉండేటట్లు చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారంగా ఉంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి 36 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందించినట్లయితే కొర్ర పంటకు కావలసిన పోషకాలు లభిస్తాయి. దీనికి ముందు దుక్కిలో దున్నుకునేటప్పుడు 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును కానీ వేసి కలయి దున్నుకున్నట్లయితే ఇంకా నేల యొక్క స్వభావం బాగా ఉండి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. 16 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని మొదట అంటే విత్తుకునే ముందు చల్లుకోవాలి. అదే మిగిలిన 16 కేజీల యూరియాని 25 నుంచి 35 రోజులు వ్యవధిలో నేలలో తేమ ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే కనుక మనకు అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారంగా ఉంటుంది. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఐసోప్రొట్రాన్ అనే కెమికల్ ని 400 గ్రాముల మందుని 200 లీటర్లలో కానీ కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ విత్తిన 2 నుంచి 3 రోజుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే 20 నుంచి 30 రోజుల వరకు కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. ఆ తర్వాత గుంటక సహాయంతో గాని, దొంతల సహాయంతో గాని
ఒకసారి ఇంటర్ కల్టివేషన్ చేసుకొని కలుపుల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. కొర్రలో నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొదట రబీ కాలంలో కానీ వేసవి కాలంలో కానీ నీరు కట్టి విత్తనం విత్తుకోవడం వల్ల మొలక శాతం బాగా వచ్చి మంచి అంటే ఎకరానికి ఉండవలసిన మొక్కల సాంద్రత బాగా ఉంటుంది. తరువాత పిలకలు వేసే దశలో అంటే 30 నుంచి 40 రోజుల వ్యవధిలో ఒక్కసారి ఇరిగేషన్ ఇచ్చుకున్నట్లయితే మొక్కలు బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత గింజ పట్టి పాలు పోసుకునే దశలో అంటే 55 నుంచి 60 రోజుల వ్యవధిలో ఇంకొక తడి ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేదానికి ఆస్కారంగా ఉంటుంది. కొర్రను అధిక సాంద్రతలో ఎక్కువ మొత్తంలో సాగు చేసేటప్పుడు అక్కడక్కడ కూడా కొన్ని చీడపీడలు కనపడుతుంటాయి. రబీ వేసవి కాలంలో సాగు చేసేటప్పుడు త్రుప్పు తెగులు, అగ్గి తెగులు అనేటివి 2 ప్రధానమైనటువంటి తెగులు వస్తుంటాయి. త్రుప్పు తెగులు కనపడినప్పుడు ఆకులపై గోధుమ వర్ణంలో ఉన్నటువంటి మచ్చలు కుంకుమ తెగులు మాదిరిగా ఉంటుంది. వాటిని కనపడినప్పుడు మ్యాంకోజెబ్ని 3 గ్రాముల 1 లీటర్ నీటి కలుపుకొని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అట్టే చూసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు కనపడిందంటే హండి ఆకారంలో ఆకుపైన మచ్చలు కనపడతా ఉంటాయి. అటువంటి వాటిని గమనించినప్పుడు ట్రైసైక్లోజోల్ అనే కెమికల్ ని 0.6 గ్రామ్స్ పర్ లీటర్ కానీ మనము 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట కోయాల్సిన సమయం వచ్చినప్పుడు అంటే పంట మనం వేసిన రకాన్ని బట్టి పంట కాల పరిమితి నిర్ణయించబడుతుంది. సాధారణంగా కొర్రలు 75 రోజుల నుంచి 90 రోజుల్లో పంట కాలం పూర్తయిపోతుంది. మనం పంట కాలం అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఆకులన్నీ పసుపు రంగులో మారి గింజలు బాగా గట్టిపడి కంకులు కూడా బంగారు వర్ణంలోకి తిరిగి ఉంటాయి. అప్పుడు కానీ పంటను కోసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారంగా ఉంది. దీర్ఘకాలం పాటు భూమిలో ఉంటూ తీపిని పంచే పంట చెరకు. సంవత్సరం పాటు భూమిలో ఉంటుంది కాబట్టి మొక్క తీసుకునే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా చెరకును నీటిపారుదల క్రింద సాగు చేస్తూ 3-4 దఫాలుగా ఎరువులను అందించడం పరిపాటి. అదే చెరకును ఆధునిక బిందు సేద్య విధానంలో సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయి. చాలామంది రైతులు బిందు సేద్య పద్ధతిలో సాగు చేసేటప్పటికీ ఎరువులను మాత్రం సాధారణ పద్ధతిలోనే వేస్తున్నారు. అలా కాకుండా ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా వేసుకుంటే ఎరువులు 100% ఉపయోగపడి దిగుబడులు పెరుగుతాయి. అయితే ఎరువులు అందించేటప్పుడు మొత్తం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేసుకుంటే పెరుగుదల మరింతగా బాగుంటుంది. మరి చెరకులో ఫెర్టిగేషన్ చేసేటప్పుడు గమనించుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మనం చెరుకు పంటలో ఫర్టిగేషన్ విధానం ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను కూడా ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అందించడం వల్ల ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది 40 నుంచి 50% వరకు పెరగడమే కాకుండా ఈ యొక్క మోతాదు కూడా మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులు కూడా వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా పడటం వల్ల ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. దీంతో పాటు దిగుబడి కూడా 30 నుంచి 40% వరకు కూడా సాధించడం అనేది ఈ పరిశోధనల ద్వారా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ పద్ధతిలో రసాయన ఎరువుల యాజమాన్యం వల్ల మనకు ఒక ఎకరాకి 30 నుంచి 40 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా ఈ ఫర్టిగేషన్ చేసుకోవడం, ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం చేపట్టడం ద్వారా దిగుబడి అనేది 50 నుంచి 60 టన్నుల వరకు కూడా ఒక ఎకరాకి సాధించడం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విధానం ద్వారా మనం కూలీల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను ఖచ్చితత్వంగా వేరు వ్యవస్థ దగ్గరగా పట్టడం వల్ల ఈ యొక్క దిగుబడిని అధికంగా సాధించుకోవడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో మనకు సిఫారసు చేయబడిన రసాయన ఎరువులని ఈ యొక్క సంవత్సరం పంట కాలం పూర్తిగా అందే విధంగా లెక్కించుకొని వాటి ఆధారంగా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానం అనేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫర్టిగేషన్ విధానాన్ని మనము ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడం కానీ, వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించడం కానీ, లేదంటే 15 రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించే విధంగా మనం ఈ యొక్క పోషకాలను లెక్కగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు అవసరమైన పోషకాలు కనుక గమనించినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు 100 కిలోల నత్రజని, దాంతోపాటు 40 కిలోల భాస్వరం,
మరియు 48 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. సో ఈ మోతాదులో మనం పోషకాలు అందించడానికి 220 కిలోల యూరియా అవసరం పడుతుంది. దాంతోపాటు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. దాంతోపాటు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది పంటకు అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మోతాదులో మనం రసాయన ఎరువులను మనం ఫర్టిగేషన్ విధానంలో అందించడానికి ఆ మోతాదులో మనం లెక్క కట్టుకొని, అంటే ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడానికి ఎంత మోతాదులు వేసుకోవాలనేది లెక్క కట్టుకొని దాని ఆధారంగా మనం రసాయన ఎరువులను బిందు సేద్య పద్ధతి ద్వారా అందించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు మనము ఫర్టిగేషన్ అందించే విధానం కనుక చూసినట్లయితే ఈ సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియాని మనకు పంట యొక్క దశను బట్టి, పంట యొక్క సిఫారసు చేయబడిన మోతాదును బట్టి మనం అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా పంట విత్తిన 20 రోజుల తర్వాత నుండి 210 రోజుల వరకు కూడా మనము ఈ యొక్క పోషకాలను అందించవలసిన అవసరం ఉంటుంది. మనం ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో 20 నుంచి 60 రోజుల వరకు, అంటే పంట విత్తిన 20 నుంచి 60 రోజుల వరకు ఇది బాల్య దశలో అంటాము. ఈ దశలో మనకు పోషకాల మోతాదు అనేది తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దశలో 1 ఎకరాకు ప్రతిసారి ఫర్టిగేషన్ చేసినప్పుడు 1 కిలో యూరియా, దాంతోపాటు 1/2 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 60 రోజుల నుంచి 120 రోజుల వరకు, అంటే ఈ 60 రోజుల పంట కాలంలో ప్రతిరోజు 2 కిలోల యూరియా, దాంతోపాటు 1/2 కిలో పొటాష్ మనకు ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ దశ అనేది పెరుగుదల దశ కాబట్టి ఈ దశలో మనము యూరియా మరియు పొటాష్ మోతాదు అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 120 రోజుల నుంచి 160 రోజుల వరకు, అంటే 40 రోజులు, అంటే 40 సార్లు ప్రతిరోజు మనము 1 కేజీ యూరియా, దాంతోపాటు 1/2 కేజీ పొటాష్ మనం అందించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 160 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే ఈ 50 రోజులు ప్రతిరోజు కూడా 1/2 కిలో యూరియా, 1/2 కిలో పొటాషు మొక్కకు అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన పోషకాలను మనం పంట పూర్తిగా అందే విధంగా పంట దశను బట్టి పెంచుకుంటూ మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ మన నత్రజని మరియు పొటాష్ ఎరువులని అందించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా, అంటే సిఫారసు చేయబడిన 5 బ్యాగుల భాస్వరాన్ని మొత్తం కూడా మనం పంట నాటుకునేటప్పుడు కాలువలు బోదెలు చేసుకొని మనం ముచ్చెలు నాటుకునేటప్పుడు ఆ బోదెల్లోనే మనం ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ 5 బ్యాగులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాషియం మాత్రం నీటిలో కరిగే యూరియా రూపంలో, దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం కనుక ఈ యొక్క ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో సిఫారసు చేయబడిన మోతాదులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ప్రతిరోజు ఫర్టిగేషన్ వేసుకునే విధానంలో వేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకునే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మొక్క నాటిన 30 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే మొత్తం 24 వారాల పాటు ప్రతి వారం మనం ఈ యొక్క నత్రజని మరియు పొటాష్ ఎరువులను ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 12 వారాలు ప్రతిసారి, అంటే 12 సార్లు మనం చేసుకుంటాము. ప్రతిసారి 12 కిలోల యూరియా, దాంతోపాటు 3 కిలోల పొటాషియం మనము ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 12 వారాలు, అంటే 120 రోజుల నుంచి 210 రోజుల వరకు మిగిలిన 12 వారాలని ఇక్కడ 6 కిలోల యూరియా, దాంతోపాటు 3.5 కిలోల పొటాషు మనం ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 24 వారాల పాటు ప్రతిసారి సిఫారసు చేయబడిన మోతాదులో యూరియా మరియు పొటాషుని ఈ యొక్క మనం బిందు సేద్య పద్ధతి ద్వారా అందించడం వల్ల ఈ యొక్క ఎరువులు అనేది వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా వాడటం వల్ల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో అయితే చాలామంది రైతులు మనకు కంప్లీట్గా నీటిలో కరిగే రసాయన ఎరువులు కనుక మనం వేసుకున్నట్లయితే కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే వివిధ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు 12, 61, కానీ 19 కానీ 13045 లాంటి ఈ యొక్క నీటిలో కరిగే రసాయన ఎరువుల ద్వారా కూడా మనం ఫర్టిగేషన్ అందించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మోతాదులో ఈ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించినప్పుడు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు యూరియా, పొటాష్ రూపంలో ఫర్టిగేషన్ చేసుకునే విధానంలో మనకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫర్టిగేషన్ విధానంలో ఈ రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ద్రవరూప జీవన ఎరువులు కూడా అజోటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిలం కానీ, పిఎస్బి లాంటి ద్రవరూప జీవన ఎరువులను కూడా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు అందించుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ యొక్క చెరుకు పంట భూమిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో నీటి ఎద్దడికి గురైనప్పుడు ఖచ్చితంగా భూమి నుంచి పోషకాలు తీసుకునే శక్తి అనేది పంట కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పైపాటుగా మనకు నత్రజని మరియు పొటాష్ ఎరువులను 13045 రూపంలో 1 లీటర్ నీటికి 10 గ్రాముల 13045 కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నీటి ఎద్దడి నుంచి తట్టుకునే శక్తి అనేది మొక్కకు అందించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా నీటిలో కరిగించుకుని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనం చాలా వరకు కూడా నీటి ఎద్దడి నుంచి తట్టించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
ముఖ్యంగా వీటితో పాటు మనకు చెరుకు పంటలో ప్రస్తుతం ఎండాకాలంలో ఈ యొక్క ఇనుపధాతు లోపం మరియు జింకు ధాతు లోపం కూడా గమనించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇనుపధాతు లోపం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా ముందు పసుపు రంగులోకి మారి తర్వాత తెలుపు రంగులోకి మారిపోయి పంట యొక్క పెరుగుదల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా చౌడు నేలలు ఉన్న కాడ ఎక్కువగా ఈ యొక్క సమస్య కనబడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది దాంతోపాటు 1 గ్రాము నిమ్మ ఉప్పుని కలుపుకొని పైపాటుగా వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి జింకు ధాతు లోపం వల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి చారలుగా మారి పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు చిన్నవిగా మారిపోవడం, ఈ కణుపుల మధ్య దూరం తగ్గిపోవడం, ఇదన్నీ కూడా జింకు ధాతు లోపంలో గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ముఖ్యంగా 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎండాకాలంలో చెరుకు పంటలో కనబడే ఈ ఇనుపధాతు లోపం కానీ జింకు ధాతు లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ప్రస్తుతం నేలకు వేసే విధానం కాకుండా ఈ యొక్క దూరపు చాలు పెట్టుకొని వరుసల మధ్యలో 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ పెట్టుకొని బిందు సేద్య పద్ధతి ద్వారా నీటితో పాటు రసాయన ఎరువుల యాజమాన్యం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకోవడంతో పాటు ఈ యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువుల మోతాదు కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పంటల సాగులో నీటి వృధాను అరికట్టే బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. డ్రిప్తో పాటు ఇటీవల మల్చింగ్ విధానము రైతుల ఆదరణ చూరగొంటోంది. భూమిపై తేమ ఆవిరి కాకుండా నిలిపి ఉంచడంతో పాటు కలుపు రానివ్వకుండా చేసే మల్చింగ్ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. భూమిపై మొక్క చుట్టూ వేసే ఆచ్ఛాదననే మల్చింగ్ అంటారు. గతంలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన వరిగడ్డి, వరి పొట్టు, కొబ్బరాకులు, వేరుశనగ పొట్టు వంటి వాటిని జీవ ఆచ్ఛాదనగా వేసేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ను మల్చిగా వాడుతున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ విధానం కొంత ఖరీదుతో కూడుకున్నదైనప్పటికీ వాడకం తేలిగ్గా ఉండడంతో రైతులు ఈ విధానానికి మొగ్గుతున్నారు. ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగాలు, వాడే విధానం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు వంటి వాటిని వాడేవారు. కానీ వీటి లభ్యత రాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ మల్చింగ్ ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచటాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరి కాకుండా నివారిస్తుంది. ఫలితంగా పంట కాల పరిమితిని బట్టి 30 నుంచి 40% వరకు నీరు ఆదా అవుతుంది. దీన్ని బిందు సేద్యంతో కలిపి వాడితే అదనంగా మరో 20% నీరు ఆదా అవుతుంది. సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేస్తాం కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితుల్ని కలుగచేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. ఇప్పుడు ఏ పంటలకు మల్చింగ్ ఎలా చేస్తారో చూద్దాం. కూరగాయలు, పండ్లు, పూల మొక్కల్లో మల్చింగ్ షీటును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం పండించే పంట కాల పరిమితిని బట్టి మల్చింగ్ షీటు మందాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో ఉంటాయి. కాబట్టి 15 నుంచి 25 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను వాడతారు. దీన్ని 2 పంట కాలాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అదే 10 నుంచి 12 నెలల వ్యవధి కలిగిన పండ్లు, పూల మొక్కల్లో 50 నుంచి 100 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను ఉపయోగించాలి. ఇది సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలం ఉంటుంది. మల్చింగ్ వేసే సమయంలో మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూ 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చ్ షీటును కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరల్ని గాడిలోకి వెళ్లేలా చేసి మట్టితో కప్పాలి.
ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. అయితే మల్చ్ షీటును 2 రకాలుగా వాడుకునే వీలుంది. మొదటిది విత్తడానికి ముందుగా మల్చి వేసే విధానం. ఈ విధానంలో మొక్కల మధ్య అదేవిధంగా వరుసల మధ్య దూరాన్ని బట్టి ముందే షీట్పై రంధ్రాలు చేయాలి. ఈ షీట్లను ప్రతి వరుస మీద యాంకరింగ్ చేసి రంధ్రాల గుండా ఒక్కో విత్తనాన్ని వేసి మట్టితో కప్పాలి. రెండోది నాటిన మొక్కలకు మల్చి పరిచే విధానం. ఈ విధానంలో మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చ్ షీటును తగిన సైజులో కత్తిరించాలి. తర్వాత మల్చ్ షీటుపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివర్లను యాంకరింగ్ చేయాలి. ప్లాస్టిక్ వేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మల్చ్ షీటును పరిచే సమయంలో బలంగా లాగకూడదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చ్ షీటును వెయ్యాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. వేడి సమయంలో వ్యాకోచం చెంది సాగిపోతుంది. కాబట్టి చల్లబాటు వేళల్లో వేయటం మంచిది. ఎక్కువ గాలి ఉన్న సమయంలోనూ మల్చ్ షీటును వేయకూడదు. పంటకాలం ముగిసిన తరువాత మల్చ్ షీటును తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7 నుంచి 25 మైక్రాన్ల మందం కలిగిన మల్చ్ షీట్లు ఒక పంట కాలానికి సరిపోతాయి. అదే 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ మల్చ్ షీటు వాడకంలో రైతులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా షీటు మన్నిక కాలం పెరగడంతో పాటు రైతుకు నాణ్యమైన దిగుబడులు దక్కే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో 16వ శాస్త్రీయ సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. కేవీకే వచ్చే ఏడాది చేపట్టే ప్రణాళికలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కార్యాచరణపై అధికారులు చర్చించారు. అలానే రైతుల నుంచి వచ్చిన పలు సూచనలు, సలహాలు సేకరించి వారి సమస్యలకు తగిన పరిష్కారాలను సైతం సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంటల సాగులో వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ సాగు సరళిలో పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరించారు. 16వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం కృషి విజ్ఞాన కేంద్రము బనవాసి కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కేవీకే వారు గత సంవత్సరం చేసినటువంటి పరిశోధనలు, విస్తరణలో ఉన్నటువంటి ఫలితాలని సలహా మండలిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైతే పలు పంటల్లో, ఉద్యాన పంటలు అయితేనేమి, వ్యవసాయ పంటలు అయితేనేమి, లేకపోతే మన పశువులలో కానీ వీటి అన్నిటిలో వచ్చేటువంటి సమస్యలను గుర్తెరిగి ఆ సమస్యలకు సరి అయినటువంటి కార్యాచరణను చేపట్టి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలని అవిరోధించి రైతుకు మంచి ఆర్థికంగా దిగుబడి పెంచనీకి, ఎక్కువ విస్తీర్ణంలోకి పంటలను తీసుకురానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైతులు, తర్వాత ఈ శాస్త్రీయ సలహా మండలిలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే మన జిల్లా అధికారులు అయినటువంటి వ్యవసాయ అధికారులు అయితేనేమి, ఉద్యానవన అధికారులు అయితేనేమి, పశుపోషణ అధికారులు అయితేనేమి, వీళ్ళందరూ, తర్వాత ఎన్జిఓస్ కొంతమంది, మహిళా రైతులు, వీళ్ళందరూ కూడా భాగస్వామ్యాలుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా కార్యాచరణలో నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఈ ప్రస్తుతము మారుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి, మారుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులు కానీ, మారుతున్నటువంటి ఈ వచ్చే సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారంగా మన ఈ యొక్క సలహా మండలిలో వాళ్ళు వివిధ పంటల్లో ఆ సలహాలు అందించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.